హాయ్ హలో అండి. నేను మీ రమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మన ఛానల్లో అయితే రొయ్యలని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మ్యాక్సిమం అందరికీ తెలుసు, కానీ కొంతమంది అలా చేసేసినవి తెచ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ మనకి పొరపాటున ఇలాంటివి తగిలాయి అనుకోండి, అది తెచ్చుకున్నప్పుడు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందని అయితే చేస్తున్నానండి. ముందుగా రొయ్య తలకాయ అయితే తీసేయాలండి. తర్వాత తోక పట్టుకుని లాగేస్తే వచ్చేస్తుంది. మధ్యలో అయితే చిన్నది ఉండిపోతుందండి. దాన్ని ఎలా కింద నుంచి పైకంటే మధ్యలోది కూడా వచ్చేస్తుంది. మనకు రొయ్య అయితే బాగా క్లీన్ అయిపోతుందండి. టైం లేనప్పుడు అలాగే ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం తెచ్చుకోక తప్పదు కదండి. అలాంటప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ పద్ధతి అయితే చూపిస్తున్నానండి. ఈ రొయ్యలు వచ్చేసి చిన్న సిరు రొయ్యలు అంటారు కదండి, అవన్నమాట. చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసరికి. పెద్ద టైగర్ రొయ్యల కన్నా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కానీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మేటి వాళ్ళు కూడా ఇవి చేయడానికి ఇష్టపడరండి. వాళ్ళు ఆ విధంగానే ఇచ్చేస్తారు. కొంచెం తక్కువ రేటుకి కూడా ఇస్తారు. వాళ్ళకి చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి టైం లేక వాళ్ళు అలా ఇచ్చేస్తారండి. ఈ రొయ్యలైతే మా ఆయన 130కి తీసుకొచ్చారండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా తాజాగా ఉన్నాయండి. ఐస్ అది వేసినవి కాదు. చూడండి, ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసరికి ఎంత పొట్టు వచ్చిందండి. రొయ్యల కన్నా పొట్టే ఎక్కువగా వచ్చింది. అదే చేయడం రాకపోయిన వాళ్ళు అయితే దీన్ని అయితే ఒక 2-3 గంటలు అయితే చేస్తారండి. మా ఆయన అయితే అరగంటలో అయితే చేసేసారు. పొట్టంతా అయితే ఆ రొయ్యలు తెచ్చిన కవర్లోకి అయితే ఎత్తేస్తున్నారండి. చాలా బాగా చేస్తారు మా ఆయన చేపలు కానీ రొయ్యలు కానీ. వీటిని నీటితో క్లీన్ చేసే పని అయితే ఇంక నాదేనండి. ఆయన అయితే చేసేసారు. ఇగోండి, టోటల్గా అయితే మనకి ఎంత రొయ్య పప్పు అయితే వచ్చిందండి. అదే పెద్ద రొయ్యలకైతే పైన ఇలా నరంలాగా ఉంటుందండి, బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. దాన్ని అయితే ఇలా పట్టుకొని చిన్నది చివరిని పట్టుకొని మనం లాగేసినట్లయితే మొత్తానికైతే వచ్చేస్తుందండి. వీటికి ఇంకా మనం తీయడానికి అవకాశం ఉండదు, చాలా చిన్నవి కాబట్టి. వీటిని అయితే నేను ఇప్పుడు నీటితో అయితే క్లీన్ చేస్తానండి. ఒక 10-15 సార్లు వరకు మనం వాటర్తో అయితే కడుక్కోవాలండి. సముద్రపు రొయ్యలు, నిలవన్న రొయ్యలు అయితే ఐస్లో వేసేసినవి అయితే బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి. దానికైతే ఉప్పు, పసుపు, నిమ్మకాయ కూడా వాడుకోవాలండి. ఇవి అసలు స్మెల్ కాదు కదా, ఏమి కూడా లేదండి. చాలా తాజాగా ఉన్నాయి కాబట్టి నేను ఉప్పు, పసుపు వేసి అయితే బాగా కడిగేస్తున్నానండి. మనం ఎలాగో 10-15 సార్లు మనం వాటర్ పోసి కడిగేసినట్లయితే చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయండి, చాలా నీట్గానే. ఈ కడిగేటప్పుడే అక్కడక్కడ మీసాలు కానీ, ఆ మధ్యలో ఉన్న చిన్న పొర ఉంటుంది కదండి, అది కానీ అక్కడక్కడ ఉండిపోతే అది మనం చూసుకుంటూ క్లీన్ చేసేసుకోవాలండి. ఎక్కడైనా ఉండిపోతే కనుక మన చేతికి కడిగేటప్పుడే తెలుస్తుందండి. దానిని అయితే మనం తీసేసుకోవాలి. రొయ్య మీసాలు కానీ ఏవైనా అలా మధ్యలో ఉంటున్నప్పుడు మనం తీసేసుకుంటే మనకి రొయ్యలు అయితే నీట్గా వచ్చేస్తాయి. చూడండి, వాటర్ ఇలా తెల్లగా వచ్చేంత వరకు అయితే కడుక్కోవాలి. ఇప్పుడైతే ఉప్పు, పసుపు వేసి కడుగుతానండి. కళ్ళుప్పు వేసి కడుక్కోవాలి. నేను కూరల్లోకి అయితే సాల్టే వాడతానండి. కానీ ఇలా చేపలు కడుక్కోవడానికి పచ్చళ్ళు పెడుతూ ఉంటాను కదా, పచ్చళ్ళలోకి అయితే కంపల్సరిగా కళ్ళుప్పు అయితే తీసుకుంటానండి. ఆ ఉప్పే నేను చేపల్లో కానీ రొయ్యల్లో కానీ వేసి కడుగుతూ ఉంటాను. కల్లుప్పు, పసుపు వేసిన తర్వాత మనం చేపలు కానీ రొయ్యలు కానీ ఏవైనా నాన్ వెజ్కి సంబంధించినవి ఏవైనా సరే దాకలో వేసేసిన తర్వాత మన దాకైతే ఇలా పాముతూ కడిగినట్లుగా కడగాలండి. అలా కడిగినట్లయితే అందులో ఉన్న జిగురు కానీ, అందు మీద నాచు కానీ ఇలాంటివి పడుతూ ఉంటాయి కదండి, వాటికి అదంతా కూడా శుభ్రంగా క్లీన్ అవుతుంది. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు తెలుస్తుందండి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏ విధంగా కడుగుతున్నానో, ఆ విధంగా కడిగితే కనుక అందులో ఉన్న జిగురంతా బయటకు వచ్చేస్తుందండి మనకు కళ్ళుప్పు వేయడం వల్ల. తెలిసిన వాళ్ళు అయ్యుండి క్లీన్ చేయడం వచ్చిన వాళ్ళకైతే వీడియో అక్కర్లేదు కానండి. తెలియలేని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఇలా కడగడాన్ని రాసి రాసి కడగడం అంటారండి. రాసి అంటే పాయం కడగడం అనమాట. వెనకటి రోజుల్లో రాయి మీద పాయం వేసి కడిగేవారటండి చేపలు. ఇప్పుడు అదేం లేదండి, మార్కెట్లో చేయించుకొచ్చేయడం, వాటర్ పోసి కడిగేసుకోవడం, వండేసుకోవడం అండి. ఇంతే అండి, రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి.